హలో మై డియర్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 8కి మనం పోవాలంటే ఏం చేయాలి దాని గురించి మొత్తం డీటెయిల్గా చూడబోతాం. అఫ్కోర్స్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అనేది తొందరగా స్టార్ట్ అయిపోతుంది, సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అయిపోతుంది అని కొన్ని అప్డేట్స్ అయితే వచ్చింది. మేబీ సెప్టెంబర్లో ఉండొచ్చు, లేకపోతే కొంచెం పోస్ట్ పోన్ అని అవ్వచ్చు, ప్రీ పోన్ అని అవ్వచ్చు. నాకైతే కరెక్ట్గా అప్డేట్ అయితే తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి. ఎందుకంటే చాలామందికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి అయితే చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. సెలబ్రిటీస్కి అంటే ఎవరు ఇప్పుడు డౌన్ఫాల్లో ఉన్నారో వాళ్ళు కూడా బిగ్ బాస్కి వెళ్ళి కొంచెం మనం ఫేమ్ తెచ్చుకొని మళ్ళీ ఇండస్ట్రీలో బిగ్ లెవెల్కి వెళ్ళాలని సెలబ్రిటీస్కి వాళ్ళ మైండ్ సెట్ అయితే అలానే ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేది మొత్తం డీటెయిల్గా చూడబోతాం. ఖచ్చితంగా మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళాలి, ఈ సీజన్ వెళ్ళకపోయినా మేబీ రాబోయే సీజన్స్లోనే వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఇది వచ్చి నా ఒపీనియన్ ప్లస్ మా ఫ్రెండ్ ఒక్కడి ఒపీనియన్ అనొచ్చు. ఇంతకుముందు మా ఫ్రెండ్కి అనేది కాల్ చేశాను, వాడు వచ్చి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చాడు. ఎందుకంటే వాడు పిచ్చ బిగ్ బాస్ ఫ్యాన్ అనొచ్చు. సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా చూశాడు తెలుగులో బిగ్ బాస్. ఏం డౌట్స్ అయినా లైక్ ఏమైనా ఇంటర్వ్యూ అయినా జరిగితే బిగ్ బాస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఇష్టంగా ఆన్సర్లు అనేది చెప్పేస్తాడు. ఖచ్చితంగా వాడైతే సెలెక్ట్ అయిపోతాడు. బిగ్ బాస్కి అయితే అంత క్రేజ్ ఉందనొచ్చు. ఫ్యాన్స్కి అంత పడి అని చూస్తూ ఉంటారు బిగ్ బాస్ని. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వాలంటే మీరు వచ్చి ఒక సెలబ్రిటీగా ఉండాలి. సెలబ్రిటీగా మీన్స్ లైక్ ఒక మూవీలో యాక్ట్ చేసేవాళ్ళలాగా ఉండాలి, లేకపోతే ఒక విజే మీన్స్ టీవీ షోస్లను యాంకర్గాను, లేకపోతే ఇలా ఉంటే మీరు వచ్చి బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. మేబీ సీరియల్లోనే యాక్ట్ చేయాలనవచ్చు. బ్రో ఇదన్నీ ఇంపాసిబుల్ బ్రో ఏం చెప్తున్నావు బ్రో అంటే ఖచ్చితంగా ఇలా ఉంటే 95% to 75% వచ్చి మీరు బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు అండి. అదే ఇంకా మా టీవీలోనే కదా బిగ్ బాస్ టెలికాస్ట్ అయ్యేది. మా టీవీలో ఏదైనా సీరియల్లో కానీ లేకపోతే ఏదైనా సీరియల్లో అయినా యాక్ట్ చేసినా లేకపోతే యాంకర్గా ఉన్నా అలాంటప్పుడు ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనవచ్చు. లేకపోతే మూవీస్లోనే యాక్ట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అయితే ఇదే. ఈ త్రీ క్వాలిటీస్ ఉంటే బిగ్ బాస్కి వెళ్ళేదానికి కొంచెం చాలా ఈజీ అనవచ్చు. కేటగిరీ 2 వచ్చి కొంచెం ఇది వచ్చి చాలా డిఫికల్ట్ అనొచ్చు. ఏం కేటగిరీ అంటే మీకు వచ్చి నాగార్జున తెలిసి ఉండాలండి. నాగార్జుననే హోస్ట్ చేసేది అనవచ్చు బిగ్ బాస్ని. దానివల్ల మీకు నాగార్జున తెలిసి ఉంటే నాగార్జున గారు రికమెండేషన్ ద్వారా మీరు బిగ్ బాస్ లోపలికి వెళ్ళొచ్చు. ఇది వచ్చి జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే చెప్పింది. ఇదైతే జరిగేదానికి ఛాన్సెస్ లేదండి. ఒకవేళ మీకు నాగార్జున తెలిసి ఉంటే అతను అడగండి, అతను పిలుచుకెళ్తాడు లోపలికి. కేటగిరీ 1 చూసాం, కేటగిరీ 2 చూసాం, కేటగిరీ 3 చూడబోతాం. కేటగిరీ 3 వచ్చి ఏంటంటే మీరు వచ్చి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హర్ష సాయి అన్న లాగా కానీ, లేకపోతే ప్రెష్యూ బేబీ లాగా కానీ. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నాను, ఇంకేం లేదు. అలా మీకు ఫాలోవర్స్ ఉంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. మ్యాక్సిమం బిగ్ బాస్ వచ్చి 15 to 20 కంటెస్టెంట్స్ని, నేను బిగ్ బాస్ తెలుగు అయితే అంత ఎక్కువ చూడను, తమిళ్లో అప్పుడప్పుడు చూస్తాను, తెలుగులో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. 15 to 20 కంటెస్టెంట్స్ తీసుకెళ్తే దానిలో ఒక 18 members దాకా సింగర్స్ కానీ, లేకపోతే ఒక సెలబ్రిటీస్ని కానీ, లేకపోతే సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు యాంకర్స్ని కానీ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తారు. ఇద్దరిని మాత్రం పక్కాగా యూట్యూబ్ నుంచి పోయినసారి అయితే ఇద్దరు వెళ్ళారు. మన అందరికీ తెలిసిన విషయమే, పల్లవి ప్రశాంత్ అన్న, దాని తర్వాత తేజ గారు మీన్స్ ఫుడ్ రివ్యూవర్ అనొచ్చు. అది మాత్రం కంటే సెలబ్రిటీస్తో వచ్చి మూవీ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు. మీరు వెళ్ళాలంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అనొచ్చు. ఏం చేయాలంటే మీరు ఫేమస్ అవ్వాలండి. ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ని ఇష్టంగా పెంచుకునేస్తే బిగ్ బాస్ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అండి. రియాలిటీ షోకి ఏం కావాలంటే లైక్ ఆడియన్స్ అనేది ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి టీఆర్పీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టీఆర్పీ రేట్ ఇంక్రీజ్ చేయాలంటే ఒక సెలబ్రిటీనే తీసుకొని రావాలని ఏం లేదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని తీసుకెళ్తే అప్పుడు వచ్చి కనెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి టీఆర్పీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లోంచి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లోంచి కానీ తీసుకెళ్తారు. ఈ 3 విషయాలండి. కేటగిరీ 1 అయినా మీ దగ్గర ఉండాలి, కేటగిరీ 2 అయినా మీ దగ్గర ఉండాలి, కేటగిరీ 3 అయినా ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కేటగిరీ అయితే ఉంది. దీని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడిపోయేది లేదు, బట్ చెప్తాను ఏం చేయాలంటే. కేటగిరీ 4 వచ్చి మీరు మోడలింగ్ అలా చేయాలి. మోడలింగ్ చేసిన బిగ్ బాస్ అనేది తీసుకెళ్తారు. దీని గురించి ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది అనొచ్చు.
4 థింగ్స్ అనేది మీరు చేయాలండి. నేను చెప్పాను కదా, ఫస్ట్‌ది వచ్చి మీరు వచ్చి ఒక సెలబ్రిటీగానే ఉండాలి, లేకపోతే మీరు సీరియల్‌లోనే యాక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ మీరు మా టీవీ సీరియల్‌లో యాక్ట్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా చాలా ఛాన్సెస్ అనేది ఉంది మీరు వచ్చి బిగ్ బాస్‌కి వెళ్ళేదానికి. లేకపోతే యాంకర్‌గా కానీ ఉండాలి. ఇది వచ్చి ఫస్ట్ పాయింట్ అనొచ్చు. సెకండ్ పాయింట్ నుంచి నేను చెప్పినట్టు నాగార్జున గారు వచ్చి మీకు తెలిసి ఉండాలి. లైక్ నాగార్జున మీకు తెలిసి ఉంటే అతని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు వచ్చి బిగ్ బాస్ హోమ్ లోపలికి వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉంది అనొచ్చు. ఛాన్స్ 3 అంటే కేటగిరీ 3 వచ్చి నేను చెప్పినట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఉండాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ లైక్ యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటే మిమ్మల్ని గారు తీసుకెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళకి వచ్చి డబ్బులు అనేది చాలా తక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక సెలబ్రిటీని తీసుకెళ్తే, ఒక మోడల్ని కానీ లేకపోతే ఒక సెలబ్రిటీని తీసుకెళ్తే వాళ్ళకి డబ్బులు అనేది ఎక్కువ ఇవ్వాలి. అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి అయితే అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఒక రియాలిటీ ఫ్యాక్టర్ అనొచ్చు. ఫోర్త్, నేను చెప్పినట్టు మీరు మోడలింగ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. ఈ 4 థింగ్స్ చేస్తే మీరు బిగ్ బాస్ హోమ్ లోపలికి వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. ఇంకా కొన్ని విషయాలు అయితే ఉంది, దాని గురించి అయితే రాబోయే వీడియోస్లో మాట్లాడతాను. ఇది వచ్చి పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు వచ్చి పార్ట్ 2 అప్లోడ్ అయిన వెంటనే చూడాలంటే మీరు ఒకే ఒకటి చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు ఇన్స్టెంట్గా మీ ఫోన్కి అనేది నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫైనల్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్, మీ అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది. అంతే గైస్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబీ ఫ్యామిలీ. టేక్ కేర్. తొందరగా మిమ్మల్ని బిగ్ బాస్లో చూస్తాను.